ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేతగాని రేవంత్ సీఎం అయ్యాక ఏం జరుగుతోంది? అన్నదాత ఆగమవుతున్నాడు. 10 ఏళ్లుగా లేనిది యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎరువుల కరువు ఎందుకు తాండవిస్తోంది? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కనిపించని చెప్పుల క్యూ లైన్లు తెచ్చిన పాపం ఎవరిది? రేవంత్ది కాదా? ఇవన్నీ పట్టించుకోకుండా రైతన్న కష్టాలను గాలికి వదిలేసి నోరేసుకొని మీద పడిపోవడమే తెలిసిన రేవంత్కి అన్నదాతల ఆవేదన ఏం అర్థమవుతుందంటున్న సిద్దిపేట అన్నదాతలతో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యూరియా కొరత ఏర్పడింది. యూరియా కోసం ఉదయం 4 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 8, 9, 10, 12 వరకు కూడా రైతులంతా ఈ రైతు ఆగ్రో కేంద్రాల వద్ద, యూరియా విక్రయ కేంద్రాల వద్ద, పిఏసిఎస్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అటు దుబ్బాకలో, తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలోని అల్లిపూరు, నంగునూరు, పాలమాకుల, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండల కేంద్రంలో, అటు మెదక్ జిల్లాలోని చేగుంట తదితర ప్రాంతాల్లో, చిన్నశంకరపేట ప్రాంతాల్లో, దౌలతాబాద్ ప్రాంతాల్లో, దుబ్బాకలోని భూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా లైన్లలో నిలబడి పెద్ద ఎత్తున యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. ప్రస్తుతం మనం నంగునూరు మండల కేంద్రంలో ఉన్నాం. నంగునూరు మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 5 గంటలకే పెద్ద ఎత్తున రైతులంతా వచ్చి పెద్ద ఎత్తున లైన్లో క్యూలో నిలబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 4 దాటిపోయింది, సాయంత్రం 4 దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా రైతులంతా కూడా ఇంకా లైన్లలోనే నిలబడి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు స్టాక్ లోపల ఉన్నప్పటికీ కూడా, కొన్ని బస్తాలు లోపల ఉన్నప్పటికీ కూడా దాన్ని మూసివేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రైతులంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ క్యూలో నిలబడి ఉన్నటువంటి 6 గంటలకు మేము వచ్చాం, యూరియా వచ్చింది, బస్తాలు ఉన్నాయి, స్టాక్ ఉన్నదని తెలిసి వస్తే మేమంతా ఇక్కడ ఉన్నాం. వివిధ గ్రామాల నుంచి ఉదయం 6 గంటలకు, ఈ 5 గంటలకు వచ్చి ఇక్కడ నిలబడ్డప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా తమకు బస్తాలు ఇవ్వకుండా వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వాళ్ళు మాట్లాడడానికి మనతో ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతున్నది? ఏమైంది? యూరియా వల్ల బాగా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. పాస్బుక్ ఎంత ఇస్తారో అంతే ఇవ్వండి, కాదంటే విలేజ్లకు ఒక లారీ పంపించండి, ఇస్తే ఇట్లాంటి రైతులకు ఇబ్బంది ఉండదు. ఇలా షుగర్ పేషెంట్లు ఉన్నారు, అల్సర్ పేషెంట్లు ఉన్నారు, కొందరు శాతగాని వాళ్ళు ఉన్నారు. చాలా అవస్థ అవుతుంది సార్. ఇంతవరకు ఇలా భోజనం చేసిన వాళ్ళు లేరు. 10 గంటల నుంచి వచ్చినాము, స్టాక్ ఇక్కడ ఉన్నదని చెప్పి లేదు. 10 గంటలు అయినాము, ఎకరానికి ఒక బస్తా అడిగినా కూడా ప్రస్తుతం గోదాంలో స్టాక్ ఉండి కూడా మాకు స్టాక్ ఇవ్వడం లేదు. వ్యవసాయ అధికారులు కూడా సహకరిస్తలేరు, డీలర్లకు సహకరిస్తారు. పోయిన ప్రభుత్వంలో మాకు ఇలాంటి ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఇదే జరుగుతుంది. 6 గంటలకు వచ్చినాము, లైన్లు కడితే కాళ్ళు గుంజుతో తిండి లేదు, ఛాయ లేదు, రైతులు ఇబ్బంది బాగా పడతారు. ఒకడు కొట్టుక సత్తురుడా కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఇబ్బంది లేదు. ఈ రాజకీయం వచ్చినప్పుడు ఇంత ఇబ్బంది. లైన్లు కట్టడు, కొట్టుకోడు, తన్నుడు, గుర్తుకోడు. ఎందుకు సార్ ఈ వ్యవస్థ? మాకు పొద్దున నేను 6 గంటలకు 6:30కు వచ్చిన. 6:30కు వస్తే కూడా మేము ఇప్పుడు పొద్దున నుంచి లైన్ కట్టినాం, తిండి లేదు, తికానం లేదు, ఏది లేదు, ఛాయ్ కూడా తాగలేదు, ఏం తాగలేదు. 7 గంటలకు వచ్చినాం, 7 గంటల నుంచి వచ్చినాం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఏనాడు కూడా ఇంత పబ్లిక్ రిస్క్ తీసుకోలేదు. మేము ఈసారి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అటు దుబ్బాకలో, సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గంలో, అటు మెదక్లోని చేగుంట ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందస్తు చర్యలు తీసుకోకపోవడము, మార్చి, ఏప్రిల్ నెలల్లోనే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఆ నివేదికలు పంపించి అక్కడి నుంచి అవసరమైన యూరియాని తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఆ యూరియాని తెప్పించుకొని రైతులకు అవసరమైన సమయంలో వాటిని పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అదే పని చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, వ్యవసాయ శాఖ అధికారులను, మంత్రిని పురమాయించి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపి తెలంగాణ రాష్ట్రానికి రైతులు ఎంతమంది ఉన్నారు, రైతులకు ఎంత
యూరియా అవసరమవుతుంది, ఫర్టిలైజర్స్ అవసరమవుతాయనే ఒక పకడ్బందీ ప్రణాళికని నివేదికల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో 2 నెలల ముందుగానే అప్పటి తెలంగాణ ప్రభుత్వం అవసరమైనటువంటి యూరియాని తెచ్చి బఫర్ స్టాక్స్ని ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కేసీఆర్ పాలనలో గజ్వెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రేక్ పాయింట్ని ఏర్పాటు చేసి రైళ్ల ద్వారా వ్యాగన్ల ద్వారా ఇక్కడికి ఆ బస్తాలను తెప్పించి వాటిని నిల్వ ఉంచి గ్రామాలకు లారీల ద్వారా లోడ్ల ద్వారా వాటిని పంపించినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందస్తు చర్యలు లేకపోవడము, సరైనటువంటి ప్రణాళిక లేకపోవడము, సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించకపోవడం ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యూరియా కొరత వచ్చినటువంటి పరిస్థితి. యూరియా కోసం రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఈ సమయం వీళ్ళు నాట్లు వేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నది. అటు వరి విత్తనాలు వేసి కూడా సుమారు 20-25 రోజులు గడుస్తూ ఉన్నది. మొక్కజొన్న వేసి కూడా దాదాపు నెల రోజులు గడిచిపోతూ ఉన్నది. అంటే సరిగ్గా వరి నాట్లు వేసిన తర్వాత 20-25 రోజులకు మొక్కజొన్న పంటలు వేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఖచ్చితంగా వాటికి యూరియా వేయాల్సి ఉంటుంది. ఆ యూరియా వేస్తేనే వాటికి పెరుగుదల అనేది బలంగా పెరుగుతుంది, వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, వాటిని గెలలు వేసేటువంటి పరిస్థితి కూడా బలంగా ఉంటుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అట్లా వెయ్యని పరిస్థితి ఉంటే పెద్ద ఎత్తున నష్టం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావు, అక్కడ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అటు పద్మా దేవేందర్ రెడ్డి, చింతా ప్రభాకరు, సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి విషయాలు చెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు యూరియా గురించి చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం నంగునూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఆయన తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోతున్నది, మొద్దు నిద్రపోతున్నది, ఆ నిద్రపోయిన ఫలితంగానే కృత్రిమంగా ఇది ఒక కొరత ఏర్పడింది తప్ప ఇది నిజంగా ఉన్నటువంటి కొరత కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కొరత. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది మంత్రులు ఉన్నారు, అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరు కూడా ఢిల్లీ ప్రభుత్వం వద్దకు వెళ్ళి వాళ్ళు కొట్లాడి అవసరమైనటువంటి యూరియాని ఇక్కడికి తెప్పించి రైతులకు పంపిణీ చేయించేటువంటి ప్రయత్నం చేయడం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఒకవేళ ఇది 4-5 రోజుల్లో కనుక ఈ కొరతను తీర్చకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి, పెద్ద ఎత్తున తాము ఉద్యమాలు చేపడతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లను ముట్టడించేటువంటి పరిస్థితి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. మరీ ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎప్పుడైతే నువ్వు రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నావో రైతులు కూడా అదే చేతులతోటి రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆయన ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పరిణామాలు, ఈ కొరత రైతులను పెడుతున్నటువంటి ఇబ్బందుల ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి అది ఉరి శిక్షలాగా మారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే హెచ్చరించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి వల్లనే ఇది ఏర్పడిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అవసరమైనటువంటి యూరియాని తెప్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది రైతుల మధ్య కొట్లాటలు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి నుంచి రైతుల్ని గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరత పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, నంగునూరు.